అండి అందరికీ జస్ట్ 42 lakhsలోనే న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇండిపెండెంట్ G+1 హౌస్ అనేది మీ ముందుకు ఈరోజు తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో హైత్ నగర్లోనే ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. లో బడ్జెట్ వీడియోస్ అనేది ఏ నిమిషమైనా మేము అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మరిన్ని లో బడ్జెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుందన్నమాట. సో ఫ్రంట్లో 25 feet రోడ్ రావడం జరుగుతుంది. అలాగే వెస్ట్ సైడ్లో కూడా మనకి 25 feet రోడ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో అవుట్ సైడ్లో మంచి ఎలివేషన్ అనేది హౌస్కి ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా 1 BHK ఇవ్వడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. నియర్ బై హౌజెస్ అనేవి ఉంటుంది. ఎక్కడ హౌజెస్ లేకుండా అనేది ఉండదండి. మీకు మంచి ఇళ్ళ మధ్యలోనే హౌస్ అనేది ఉంటుంది. సో ఫ్రంట్లో గార్డెన్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు చూసుకోవచ్చు, మీకు వెస్ట్ సైడ్లో చూపెడతాను, బ్యాక్ సైడ్ కూడా చూపెడతాను హౌస్ అనేది ఎలా రావడం జరిగిందో. సో ఈ హౌస్ అనేది మనకి 40 square yardsలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి దీని డైమెన్షన్స్ వచ్చేసి 24x15 అనమాట. ఫేసింగ్ అనేది 24 రావడం జరుగుతుంది. వెడల్పు అనేది 15 రావడం జరుగుతుంది. సో మీరు గమనించగలరు, మనకి 2 sides గార్డెన్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్, హౌస్ బ్యాక్ సైడ్ అనేది ఇలా ఉంటుంది. సో టోటల్గా ఇలానే అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ అనేది ఇలా ఉంటుంది. సో 40 square yardsలో మంచి కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లు ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళకనేది ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వెంటనే షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అని, మీ కొలీగ్స్ కానీ ఎవరైతే తక్కువ బడ్జెట్లో హైత్ నగర్ మంచి లొకేషన్లో చూస్తున్నారో సో ఈ వీడియో అనేది వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మాతో మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మీకు కిందన్న నెంబర్ కనపడుతుంది కదా, అతి తక్కువ ధరలో మేము అనేది ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రీ అనమాట. మనకి పార్కింగ్ ఏరియా అనేది అంత ఒక బైక్ పార్క్ చేసుకోవడానికి ఉందండి. సో ఇది వచ్చేసి మనకి స్టెప్స్ కింద వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూడొచ్చు, మంచిగా తక్కువ ఏరియాలో మంచి కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అనమాట నేను చెప్పొచ్చు. మంచి క్వాలిటీ కూడా వాడడం జరిగింది. సో ఇది వచ్చేసి ఫ్రంట్లో టేక్ డోర్ అనేది ఇవ్వడం జరుగుతుందని, నార్త్ ఫేస్లో ఉంటుంది డోర్ కూడా. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్లో వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. బోర్ అనేది వేయడం జరిగింది. కృష్ణ వాటర్ కూడా కనెక్షన్ ఉందన్నమాట. మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. సో ఇది వచ్చేసి హాల్ అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ అనేది ఇవ్వడం జరిగింది. సో 1 BHK ఉంటుంది. 2 rooms అనేవి చాలా పెద్దగా రావడం జరుగుతుంది. హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా అంటే చాలా పెద్దగానే ఉంటాయండి 40 square yardsలో. కింద మొత్తం మనకి వైట్ టైల్స్ అనేది వాడడం జరిగింది. కింద మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా రావడం జరిగిందనమాట. టైల్స్ డిజైన్ అలాగే మనకు గ్రనైట్ వాడడం జరిగింది. ఎల్ షేప్లో అనేది రావడం జరిగింది. 2 taps అనేది ఇవ్వడం జరిగింది బేసిన్ దగ్గర. అలాగే ఒక UPVC విండో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవి వచ్చేసి రైట్ సైడ్లో సెల్ఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో చిన్నగా ఆర్చ్ చేయడం జరిగింది డిజైన్తో. సో మీకు డోర్స్ అనేవి చూపెడతాను, చూడండి ఎంత మంచి డోర్స్ ఇవ్వడం జరిగిందో. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ అనేది చాలా స్పేసియస్గా రావడం జరిగింది. మనకి డబుల్ కాట్ మంచం కూడా పడుతుంది. అండ్ మిగతా సామాన్ కానీ పడుతుంది, బీరువా కానీ లాకర్ కానీ అవన్నీ లొకేట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట. సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉందన్నమాట. మనకి అవుట్ సైడ్ స్టెప్స్ డౌన్లో వాష్రూమ్ ఉంది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, ఇది డోరు మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ది ఇవ్వడం జరిగింది బేసిన్. అలాగే ఇండియన్ స్టైల్లో వాష్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో టోటల్గా ఇది వచ్చేసి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK అనమాట. ఇది చూస్తుంది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK. సో మంచి రూమ్స్ అయితే చాలా స్పేసియస్గా రావడం జరిగిందనమాట. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేద్దాం. స్టెప్స్ కూడా మొత్తం గ్రనైట్ వాడడం జరిగింది. ఫ్లోరింగ్ మొత్తం అవుట్ సైడ్ ఫ్లోరింగ్ మొత్తం గ్రనైటే వాడడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ప్లాన్ ఉంటుందండి. మంచిగా 1 BHK, ఇంకొంచెం పెద్దగా రూమ్స్ వస్తాయి. ఫ్రంట్లో ఏరియా అనేది తక్కువ ఉంటుంది. సో హాల్ అనేది కొంచెం పెద్దగా రావడం జరుగుతుందన్నమాట. మనకి ఫ్రంట్లో గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. బాల్కనీ సైడ్లో కూడా మనకి కార్నర్ కూడా చూడవచ్చు, ఎక్కడ మిస్ చేయలేదు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్
సో ఇది వచ్చేసి మనకి టేక్ డోర్, ఫస్ట్ ఫ్లోర్లో కూడా టేక్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డోర్కి మంచి డిజైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఈ డోర్స్ అనేవి ఈస్ట్ సైడ్ ఉంటే సెకండ్ డోర్ అనేది ఈస్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మంచి డిజైన్స్తో డోర్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ మీకు చూపెడతాను చూడండి. సో ఇది వచ్చేసి టోటల్గా హాల్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో అవుట్ సైడ్ వెంటిలేషన్ అనేది బాగుంటుంది, నార్త్ ఫేస్ నుంచి వెంటిలేషన్ అనేది బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఆర్చ్, మన కిచెన్ రూమ్లో ఆర్చ్ ఉంటుంది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వలేదు. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 రూమ్స్లో ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో కిచెన్ అనేది సేమ్ రావడం జరుగుతుంది. టైల్స్ కానీ సెల్ఫ్స్ కానీ ఇక్కడ చేంజ్ ఏమి ఉండదు, మనకి సేమ్ రావడం జరుగుతుంది. సో హాల్ అనేది కొంచెం పెద్దగా రావడం జరుగుతుంది పైన ఫ్లోర్లో. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ డోర్ మళ్ళీ మీకు చూపెడుతున్నాను. సో ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వలేదు, బెడ్రూమ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఇవ్వడం జరిగింది. మేము ఏమున్నా క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది అంటే వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏది ఉందో లేదో మేము డైరెక్ట్గా చెప్పేస్తాం. సో అది మీరు గమనించగలరు మేము ఇంత జెన్యున్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో చాలామందికి సొంత ఇల్లు అనేది కల. సో మళ్ళీ అందులో మిస్టేక్స్ చేయకూడదని మేము ఏదున్నా క్లియర్గా చెప్పడం జరుగుతుంది వీడియోస్లోనే. సో ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ సేమ్ ఉంటుందండి, కాకపోతే వెస్ట్రన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇండియన్ స్టైల్లో ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. వాషింగ్ బేసిన్, ఇది వచ్చేసి ట్యాప్స్ ఇవ్వడం జరిగింది. ఒక విండో కూడా రావడం జరుగుతుంది వెంటిలేషన్ కోసం. సో హౌస్ అయితే 40 స్క్వేర్ యార్డ్స్లో మంచిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, 1 BHK. సో దీని రేట్ వచ్చేసి మనకి 42 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. సో ఫిక్స్డ్ అయితే ఉండదు, నెగోషియబుల్ ఉంటుంది అన్నమాట. 42 lakhsకి ఈ హౌస్ అనేది రేట్ అనేది కోట్ చేయడం జరుగుతుంది. మనకి 80% వరకు బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్గా ఉంది. సో మీకు టెర్రస్ చూపెడతాను. టెర్రస్ చూపెడితే సరౌండింగ్స్ లొకాలిటీ అనేది మీకు కనబడుతుంది అన్నమాట, హౌసెస్ ఉన్నాయా లేవా. ఫ్రంట్లో మనకి హౌసెస్ అనేవి తక్కువ ఉంటాయి, మనకి బిసైడ్లో బ్యాక్ సైడ్లో మంచి కాలనీ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇట్లా టెర్రస్కి డోర్ ఇవ్వడం జరిగింది. టెర్రస్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది, అదొక మంచి ఐడియాతో ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. మనకి సరౌండింగ్స్ ఎటు పైన మెయిన్ రోడ్ రావడం జరుగుతుంది, ORR రావడం జరుగుతుంది. ఎక్కడ సర్కిల్ ఎక్కడ తిరిగినా మనకి ఏదో ఒక మెయిన్ రోడ్ అనేది కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు సరౌండింగ్స్ మొత్తం హౌసెసే, ఎక్కడైనా హౌసెసే ఉంటాయి, మీకు సరౌండింగ్స్ చూసుకోండి. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి జల్లా యాదవ్ నగర్ కాలనీ, హైత్ నగర్లో లొకేటెడ్ అయ్యిందన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, 70 స్క్వేర్ యార్డ్స్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రైస్ అనేది 42 lakhs చెప్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మేము అనేది మీకు దగ్గర ఉండి చూపెట్టడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.